హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 41 పాయింట్స్ డౌన్ అయి 24,812 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 114 పాయింట్స్ గెయిన్ అయి 55,828 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 138 పాయింట్స్ డౌన్ అయి 81,344 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 16 పాయింట్స్ గెయిన్ అయిందండి. ఫిన్ నిఫ్టీ 48, మిడ్ క్యాప్ 270, ఐటీ 325, ఫార్మా 34, మెటల్ 66 వరుసగా డౌన్ అయినాయండి. ఇలా మార్కెట్ది మిక్స్డ్ ఉందండి. మార్కెట్ రికవరీ ప్రయత్నం చేసింది, మళ్ళీ చివర్లో ఒకసారి డౌన్ అయిందండి. మార్కెట్ అయితే కొంచెం డౌన్ అనుమానంగానే ఉందండి. చూద్దాం, రేపు ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. నిపుణుల అభిప్రాయం మాట్లాడుకుందామండి. మార్కెట్ నష్టాలపై జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు ధరల ఒడిదుడుకులు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయని అన్నారు. అయితే ఆటో, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ రంగాల డిమాండ్ పుంజుకుంటుందనే ఆశతో లాభపడ్డాయని పేర్కొన్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉండడంతో దీర్ఘకాలిక దృక్పథం సానుకూలంగా ఉందని, పెట్టుబడిదారులు అధిక నాణ్యత గల లార్జ్ క్యాప్ షేర్లపై దృష్టి పెడతారని చెప్పారు. ఈరోజు రాత్రి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ప్రకటించనుందండి. దీనిపైన అందరి దృష్టి ఉందని, టారిఫ్ బెదిరింపుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటే వడ్డీ రేట్లు మారకపోవచ్చని నార్ పేర్కొన్నారండి. ఈరోజు ఫోకస్లో నిలిచిన స్టాక్స్ ఏంటంటే, హిందుస్థాన్ జింక్ షేర్లు ఇవాళ 6.9% పడిపోయాయండి. మాతృ సంస్థ వేదాంత బ్లాక్ డీల్ ద్వారా 1.6% వాటాను $350 మిలియన్ విక్రయించడంతో ఇలా జరిగిందండి. మరోవైపు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు ఇవాళ 5% పెరిగాయండి. కంపెనీ అనుబంధ సంస్థ ఫ్రాన్స్కి చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ భాగస్వామ్యంతో భారత్లో ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్లను తయారు చేయనుందని ప్రకటించింది. దీంతో షేర్లు ర్యాలీ చేశాయండి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 5.1% జంప్ చేశాయండి. నోమోరా రేటింగ్ను న్యూట్రల్ నుండి బైకి అప్గ్రేడ్ చేసి టార్గెట్ ధరను పెంచడం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఇవ్వండి ఇవాళ మార్కెట్ న్యూస్. ఇవాళ నేను టెలిగ్రామ్లో కాల్ ఇవ్వలేదండి, ఎందుకంటే నాకేం కనబడలేదండి మార్కెట్లో. నేను నిన్ననే వీడియోలో చెప్పాను, ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదండి. మనకు కనబడ్డ రోజు చేస్తే సరిపోతుందండి. కనబడకుండా మనం ట్రేడ్ చేసామనుకోండి, వట్టి లాస్ అవుతాం. అదేదో మనకు అనిపించి మనం ట్రేడ్ తీసుకొని లాస్ అయినా ఒక అర్థం ఉందండి. అసలు ఏం అనిపించకుండా ఏదో ఊరికే ట్రేడ్ తీసుకోవాలని బలవంతంగా తీసుకొని లాస్ అయ్యకంటే, అందుకోసమే నేను ఇవ్వలేదండి. మార్కెట్ మరి రేపు అమెరికాది ఫెడ్ది ఉన్నదండి రిజల్ట్, వడ్డీ రేట్లది. చూద్దాం మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది. అందుకోసం ఇవాళ మార్కెట్ కన్సాలిడేషన్ అయినట్టుందండి. ఓ దశలో పెరిగి మళ్ళీ దిగిందండి, లాస్ట్లో రికవర్ చేసే ప్రయత్నం చేసింది, మళ్ళీ దిగిపోయిందండి. ఇంకా సెన్సెక్స్ది టార్గెట్ అలానే ఉంది, చూద్దాం ఏమవుతుందా. రేపటిది లెవెల్స్ రాసుకోండి, ఐటీఎం రాసుకోండి. 24,850 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,700 కాల్ బై చేయండి. 24,700 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 137 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఫస్ట్ టార్గెట్ 175 పెట్టుకోండి, స్టాప్ లాస్ 116 పెట్టుకోండి. ఓవరాల్ టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం 215 పెట్టుకోండి. ఇలా చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్ 2,990, లాస్ 1,495. 24,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,950 పుట్ బై చేయండి. 24,950 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 186 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. అలా క్లోజ్ అయితే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 215 పెట్టుకోండి, స్టాప్ లాస్ 171 పెట్టుకోండి, ఓవరాల్ టార్గెట్ 245 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే
2217 అండి. లాస్ వస్తే 1108. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 55,600 కాల్ బై చేయండి. 55,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 647 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 704 పెట్టుకోండి. స్టాప్ లాస్ 618 పెట్టుకోండి. ఓవరాల్ టార్గెట్ 761 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 1726 అండి. లాస్ వస్తే 863 అండి. 55,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 56,100 పుట్ బై చేయండి. 56,100 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 595 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. అలా క్లోజ్ అయిందనుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 648, స్టాప్ లాస్ 567, ఓవరాల్ టార్గెట్ 702. ప్రాఫిట్ వస్తే 1618, లాస్ వస్తే 809. సెన్సెక్స్ చూడండి, 81,500 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 81,100 కాల్ బై చేయండి. 81,100 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 754 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 859, స్టాప్ లాస్ 699, ఓవరాల్ టార్గెట్ 966. ప్రాఫిట్ వస్తే 2134, లాస్ వస్తే 1067. 81,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 81,800 పుట్ బై చేయండి. 81,800 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 720 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 800 పెట్టుకోండి. స్టాప్ లాస్ 679 పెట్టుకోండి. ఓవరాల్ టార్గెట్ 880 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 1611, లాస్ వస్తే 805 అండి. ఇది ఐటీఎం అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఓకేనండి. ఇదండి రేపటి మార్కెట్ గురించి. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.